ఒక విచిత్రం ఏంటంటే వాయనాడ్ ఎలక్షన్స్ అప్పుడు రాయబరేలీ ఎలక్షన్స్ అప్పుడు బీజేపీ ఆందోళన చేసింది. అకస్మాత్తుగా 25,000 ఓట్లు యాడ్ అయినాయి, 50,000 ఓట్లు యాడ్ అయినాయి, 75,000 ఓట్లు యాడ్ అయినాయి. ఈ నియోజకవర్గం వాళ్ళు కాదు, అసలు ఈ నియోజకవర్గం కానీ బయట నియోజకవర్గాల నుంచి వచ్చిన వాళ్ళని లోకల్ పేపర్లలో వేశారు. జాతీయ స్థాయిలో హైలైట్ కాల, ఇంటర్నేషనల్ స్థాయిలో హైలైట్ కాలేదు. ఇప్పుడు అదే విషయాన్ని భారతీయ జనతా పార్టీ గుర్తు చేస్తుంది. ఓట్ చోరీ అనే పాయింట్కే వస్తే కనుక వాయనాడ్లో జరిగింది, రాయ్బరేలీలో జరిగింది, మణిపూరిలో జరిగింది ఓట్ల చోరీ. అక్కడ అకస్మాత్తుగా మీరు పోటీలో బిగిన్ అయిన తర్వాతన పెద్ద ఎత్తున చేరినాయి. కాంగ్రెస్ పార్టీకి అది సుదీర్ఘ అలవాటు, వాళ్ళకి ఫ్రమ్ ద బిగినింగ్ అలవాటే ఈ ఓటర్లని ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతాలకు మనం చేయండి. లేకపోతే ఆంధ్రాలో ఓటు, హైదరాబాద్లో ఓటు ఎట్లుంది, కాంగ్రెస్ పార్టీ అలవాటు చేసిందే కదా. ఒకప్పుడు దాని తర్వాత తెలుగుదేశం పార్టీ కంటిన్యూ చేసుకోవచ్చు, దాన్ని తెలుగుదేశం యూజ్ చేసుకుంది. కాంగ్రెస్ అక్కడ ఫెయిల్ అయింది, ఇక తెలుగుదేశం వాడుకోవడం. అదే కాన్సెప్ట్ కర్ణాటకలో చేసుకుంది, అదే కాన్సెప్ట్ మన చెన్నైలో కూడా చేసుకొచ్చింది. ఇప్పుడు అదే విషయాన్ని బీజేపీ రైజ్ చేస్తుంది.